సో వాళ్ళు 100% పెట్టారా, 30% పెట్టారా? వాళ్ళు 100% పెట్టిన డాక్యుమెంట్ ఏంటో రేపు ఇచ్చిన దాంట్లో మీకు విజువల్స్ కనిపిస్తాయి. అసలు నువ్వు అతను కలెక్ట్ చేసిండా లేదా? ఇండస్ట్రియల్ ల్యాండ్ ని అదర్ జోన్స్ కింద అదర్ యూటిలైజేషన్ కోసం కన్వర్షన్ చేసిన దాంట్లో ఆనాటి ప్రభుత్వం అసలు ఒక పాలసీ అనేది దేనికన్నా ఉందా వాళ్ళు చేసిన దాంట్లో అన్నాడు? అదే నువ్వు 10 సంవత్సరాలు నువ్వు ఉన్నా కూడా ధరణిని తీసుకొస్తే ధరణికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా 2.5 సంవత్సరాలైనా చేయకపోతే ఏదన్నా దేనికన్నా పాలసీ పెట్టావా? ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో అనేక స్కీములకి, అనేక వ్యవస్థ, అనేక సెక్టార్లకి క్లియర్ పాలసీలు పెట్టాం. ఈ ప్రభుత్వం ఉన్న పారదర్శక నీకెక్కడ ఉంది? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? సార్, నిన్న మీ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మీద నిరసిస్తూ ఈ రోజు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంది. రోడ్ల పైన బైఠాయించి దేవుళ్ళను అవమానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి. సార్, ముఖ్యమంత్రి గారు గాని ఈ ప్రభుత్వం గాని ఉద్దేశపూర్వకంగా ఏ ఒక్కరిని కించపరచాలనే కానీ, వాళ్ళని నొప్పించాలనే కానీ, వారి మతాన్ని నొప్పించాలనే కానీ ఎప్పుడూ మాట్లాడరు. ఇక ధర్నాలు, నిరాహార దీక్షలు, రాష్ట్రం అంతా ఉడికిపోతుంది అనడానికి వారికి ఉన్న స్ట్రెంగ్త్ ఎంతో మనకి తెలియంది కాదు. దాని గురించి ఓ అని ఈ ప్రభుత్వం బట్టలు దించుకునేది కూడా ఉండదు. నాకు పూర్తి దాని గురించి తెలియని దాని గురించి నేను నో కామెంట్. తప్పకుండా, అంటే దాన్ని కూడా మేము చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఏది మన రెవెన్యూ గ్రామాలు, 300-400 ఎకరాలు ఉన్న రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి, 3-4 వేల ఎకరాలున్న రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 3-4 వేల ఎకరాలున్న రెవెన్యూ గ్రామాలకి ప్రతి గ్రామానికి ఒక వ్యవస్థని, ఒక వ్యక్తిని మినిమం పెట్టాం. ఇక్కడ చిన్న చిన్నవి 100, 200, 300 ఉన్న ఎకరాలున్న రెవెన్యూ గ్రామాలకి ఒక అతలను పెట్టాం. కొన్ని రెవెన్యూ గ్రామాలు ఉంటాయి, ఆ రెవెన్యూ గ్రామాలకి విలేజ్లు ఉండవు. ఒకప్పుడు రెవెన్యూ ఆడ ఇల్లు ఉండేవి, అవన్నీ కూడా ఈ మైగ్రేషన్, షిఫ్టింగ్ లో రెవెన్యూ గ్రామం అయితే ఉంటది కానీ అవి పక్కనుండే ఇంకొక విలేజ్ లోకి ఈ దీంట్లో ఓనర్స్ అంతా, ఈ ల్యాండ్ ఓనర్స్ అంతా అక్కడ నివసిస్తారు. వీటన్నిటిని చూసి ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన సుమారు 6,500 మందిని అట్లా నిర్మించాం. మిగిలిన వాటికి కూడా రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఆల్రెడీ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాం. తప్పకుండా జర్నలిస్ట్ సోదరులు అంటే ఈ ప్రభుత్వానికి చాలా పెద్ద పాజిటివ్ నే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఆ శాఖ మంత్రి గారు కానీ ఆల్వేస్ పాజిటివ్ నే థింక్ చేశాం. గౌరవ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా ఏదైతే అక్రిడేషన్ కార్డులు కానీ ఇతరత్ర అనేక అంశాల గురించి చాలా పర్యాయాలు నేను మా అధికారులు కూర్చొని చర్చించింది కూడా మీరు అందరూ చూశారు. దాని మీద కూడా ఏదో వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నది కూడా లేదు. ఎక్విడేషన్ కార్డ్స్ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఈయనన్ని అత్యధికంగా సుమారు 45-46 వేల ఎక్విడేషన్ కార్డులు జర్నలిస్టుల కోసం ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్ మా దగ్గరకు వచ్చింది. దాని మీద పరిశీలిస్తున్నాం. తప్పకుండా దాని మీద కూడా వీలైనంత తొందరలో నా జర్నలిస్టు సోదరుల కోసం పాజిటివ్ గా ఒక నిర్ణయం తీసుకుంటాం. ఎస్, అక్కడ 117 ఉన్న ప్రాంతంలో ట్రైబ్స్, నాన్ ట్రైబ్స్, చాలా నాన్ ట్రైబ్స్ కొంత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ట్రైబల్ సోదరులు కూడా వాళ్ళు పెద్ద మనసుతో, సోదర భావంతోనే ఆ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ కూడా ఈనాడు నడుచుకుంటున్నారు. దానికి సంబంధించింది ఎప్పుడో తరతరాల నుంచి ఎవరైతే 117 ప్రాంతంలో నివసించే నాన్ ట్రైబ్స్ కి సంబంధించిన కొన్ని అంశాలని గతంలో మా అధికారులతో ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో కూడా డిస్కస్ చేశారు. అతి కొద్ది రోజుల్లో దానికి సంబంధ కమిటీ వేసి కొన్ని నిర్ణయాలు తీసుకొని రాజ్యాంగంగా ఉన్నలకి లోబడి ఏవైతే 117 ప్రాంత ట్రైబ్స్ కూడా ఒక భద్రత కల్పించేది ఈ ప్రభుత్వం చర్య తీసుకోబోతుంది. 22A ప్రొహిబిషన్ ల్యాండ్స్ సంబంధించిన లిస్టు ఎక్స్పోజ్ చేస్తారు.
డెఫినెట్ గా అదంతా ఒక మా అన్నారు వీలైనంత తొందర